అండి వెల్కమ్ టు నాను క్రియేషన్స్. ఐ మమత. ఈరోజు అయితే నేను బాదుషాలు చేశానండి. చాలా చాలా బాగా వచ్చినాయి సాఫ్ట్గా. నేను ఇంతకుముందు కూడా ఒక 2 సార్లు చేశాను, అది కూడా వీడియో పెట్టాను. నాకు ఎందుకో తినాలి అనిపించేసి, స్వీట్ తినాలి అనుకుంటే జస్ట్ 10 నిమిషాలలో చేసేసుకుంటాను. మహా అయితే 20 నిమిషాలు, అరగంట అంతే. ఈజీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకొని హ్యాపీగా తినేయచ్చు. నేనైతే దాని కొరకు మైదాపిండి తీసుకున్నాను. ఒక పావు కేజీ మైదాపిండి తీసుకున్నాను. అందులో కొంచెం సాల్ట్ వేసానండి. కొంచెం అంటే కొంచెం వేసుకోవాలి సాల్ట్ అనేది. స్వీట్ అయినా సరే సాల్ట్ వేస్తేనే బాగుంటుంది. మరీ ఎక్కువ వేసుకోవద్దు, కొంచెం అంటే చాలా తక్కువ వేసుకోవాలి. తర్వాత నేను ఒక 4-5 స్పూన్ల నెయ్యి వేస్తున్నాను. ప్యూర్ గీ అండి, చాలా మంచి స్మెల్ వస్తుంది, చాలా బాగుంది. నేను మొన్ననే తీసుకున్నాను. నెయ్యి వేసుకుంటే స్వీట్లో ఇంకా మరింత టేస్ట్ అనేది యాడ్ అవుతుంది కాబట్టి నేనైతే ఒక 4-5 స్పూన్ల నెయ్యి వేసుకున్నాను. ఇదంతా మొత్తం బాగా కలుపుకోవాలి అండి. కలుపుకొని మనము ముద్ద పిసికితే ముద్ద ఫామ్ అవ్వాలి. అలా అయ్యేంత వరకు మంచిగా కలుపుకోవాలి అన్నమాట. అంటే పొడి పొడిగా ఉండకూడదు, ఇలా ఇలా ముద్ద చేస్తే ఫామ్ అవ్వాలి అన్నమాట. అట్లయితేనే మనకి బాదుషాలు పర్ఫెక్ట్గా వస్తాయి. చెప్పాను కదండి, చిన్న చిన్న అన్నీ పాటించుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా, ఆ విధంగా మనము పిండిని అంతా కలుపుకోవాలి. తర్వాత కొంచెం కొంచెం వాటర్ పోసుకొని పిండి మొత్తాన్ని కూడా తడిపి పెట్టుకుందాము. చపాతీ పిండి కంటే కొంచెం సాఫ్ట్గా స్మూత్గా కలుపుకోవాలి అని, కొంచెం లూజ్గా కలుపుకోవాలి అనమాట. చూడండి, దీనిపైన మూత పెట్టేసి ఒక హాఫ్ అన్ అవర్ అయితే పక్కన పెట్టేద్దాం. తర్వాత పాకం కొరకు ప్రిపేర్ చేస్తున్నాను. 1 కప్పు మైదా పిండికి 1.5 కప్ షుగర్ తీసుకుంటున్నాను. కొంచెం స్వీట్ ఎక్కువ తినాలి అనుకుంటే 2 కప్స్ తీసుకోవచ్చు. ఇక్కడైతే నేను 1 కప్పు వాటర్ అయితే పోస్తున్నాను అండి. 1 కప్పు లేదా హాఫ్ కప్పు అట్లా పోసుకోవచ్చు అనమాట. దీన్ని అయితే మంచిగా కరిగేంత వరకు ప్రిపేర్ చేసుకుందాము. చూడండి, ఈ విధంగా కలుపుకుందాము అనమాట. నాకు హాఫ్ కప్పు వాటర్ తీసుకుంటే సరిపోదు అనిపించింది, అందుకని మళ్ళీ ఇంకో హాఫ్ కప్పు అయితే యాడ్ చేశాను వాటరు. మొత్తం 1 కప్పు తీసుకున్నాను. కప్పున్నర షుగర్కి కప్పు వాటర్ తీసుకున్నాను. షుగర్ మొత్తం బాగా మెల్ట్ అవ్వాలి. మెల్ట్ అయ్యేంత వరకు కలుపుకున్న తర్వాత ఈ విధంగా థిక్గా అయ్యేంత వరకు చేసుకొని మనకి ఇట్లా కొంచెం లైట్ తీగ పాకం వచ్చేంత వరకు కొంచెం స్టిక్కీగా అంటుకోవాలి అనమాట. తర్వాత స్టవ్ అయితే ఆఫ్ చేసి మూత పెట్టేసుకొని పక్కన పెట్టేసుకొని అందులో నెయ్యి వేసుకోవచ్చు, యాలకుల పౌడర్ వేసుకోవచ్చు. నా దగ్గర 2 లేదు అండి. నిమ్మకాయ జ్యూస్ కూడా వేసుకోవచ్చు ఆ పాకంలో. 3 లేదు నా దగ్గర. ఓకే, తర్వాత ఈ పిండిని మనం మూత తీసి వేరే గిన్నెలో వేసుకొని ఇట్లా ఒక సైజ్ పీసెస్ లాగా కట్ చేసుకుందాము. ఇలా కట్ చేసుకుంటే అన్నీ ఈవెన్గా వస్తాయన్నమాట. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదండి, నాకైతే 19 పీసెస్ అయింది. పావు కేజీ పిండి ఇదా ఒక్కొక్కటి తీసుకొని 2 అరచేతి మధ్యలో వేసుకొని ఈ విధంగా మనము లోపల నుంచి మనకు ఫోల్డ్లు ఉంటాయి కదా, ఆ ముడతలు లేకుండా తీసుకోవాలి, ప్రెస్ చేసుకోవాలి అండి. అలా ప్రెస్ చేసుకున్న తర్వాత ఈ విధంగా రౌండ్ షేప్ లాగా చేసుకొని మధ్యలో ఒక వేలుతోటి ఒక హోల్ లాగా పెట్టేసుకోవాలి అనమాట. మంచి షేప్ లాగా అనిపిస్తుంది అలా చేసుకుంటే. తర్వాత డీప్ ఫ్రై కొరకు ఆయిల్ తీసుకొని ఆయిల్ ఒక 2-3 సెకండ్లు అట్లా వేట్ చేసుకొని అదే ఆయిల్లో మనం ఇవి వేసుకోవాలి. అసలు వేట్ చేసుకోవాలి, వంటూ వేసుకోవాలి. కంప్లీట్గా అయిపోయేంత వరకు కూడా లో ఫ్లేమ్లోనే ఇవి ఫ్రై చేసుకోవాలి అండి. మర్చిపోయి కూడా మీడియం ఫ్లేమ్లో కూడా పెట్టుకోవద్దు అనమాట. అలా పెట్టుకున్నట్లయితే ఇవి లోపల పచ్చిగా ఉంటాయి, పైన మాడిపోతుంటాయి. మనకి చక్కెర పాకం చేసాం కదా, అందులో వేసినప్పుడు కూడా అబ్జర్వ్ చేసుకోదు అనమాట. చేసుకోకుండా గట్టిగా ఉంటాయి, మనం చేసి కూడా వేస్ట్ అయిపోతుంది. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే ఆయిల్ అనేది కంప్లీట్గా చల్లగా ఉండాలి. చల్లగా ఉన్నప్పుడు ఇవి వేసుకోవాలి. ఇవి వేసుకొని లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలండి. అప్పుడే మనకి జ్యూస్ పర్ఫెక్ట్గా పీల్చుకుంటుంది, అబ్జర్వ్ చేసుకుంటుంది. చూడండి, మంటనైతే లో ఫ్లేమ్లో పెట్టేసుకొని 2 సైడ్లు కూడా మంచిగా ఫ్రై చేసుకుందాము. ఒక 2 నిమిషాలు ఒకవైపు ఫ్రై చేసుకున్న తర్వాత సెకండ్ వైపు కూడా టర్న్ చేసుకొని మంచి గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి అండి. లోపల ఉన్న పిండి కూడా మంచిగా ఉడకాలి అన్నమాట. పైగా ఇది మైదా పిండి కదా అండి, మంచిగా ఉడకాలి, సాఫ్ట్గా ఉండాలి. బాదుషాలు అనేది మంచిగా ఉడికినప్పుడే మనకి జ్యూస్ అనేది పర్ఫెక్ట్గా అబ్జర్వ్ చేసుకుంటుంది అనమాట. ఓకే ఫ్రెండ్స్, చూసారు ఇవి మొత్తం ఫ్రై అయ్యేసరికి 20 to 25 మినిట్స్ టైం పట్టిందండి. ఎందుకంటే మనం లో ఫ్లేమ్లోనే ఫ్రై చేస్తున్నాం కాబట్టి ఎక్కువ టైం పట్టింది అనమాట. కొంచెం ఓపికగా మనము ఇవన్నీ ఫ్రై చేసుకుంటే మనం తినేటప్పుడు చాలా ఎంజాయ్ చేయొచ్చు అనమాట, బాగుంటుంది. ఓకే, చూసారు కదా, ఈ కలర్ వచ్చేంత వరకు ఉంచాలి ఆయిల్లో. ఉంచి తర్వాత వేరే గిన్నెలోకి తీసేసుకుంటున్నాను. రిమైనింగ్ బాదుషాలు కూడా ఇందులోకి వేసి సేమ్ ప్రాసెస్ అన్నమాట. మంటను లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఇక ఇలా కలుపుకుంటూ 2 సైడ్స్ కూడా మంచిగా కాల్చుకొని ఇవి కూడా తీసేసుకుందాం. చూసారు కదా అండి,
ఎంత పర్ఫెక్ట్గా ఫ్రై అయిందో. తర్వాత ఒక గిన్నెలోకి తీసుకొని పాకం పట్టుకున్న పాకంలోకి అయితే వేసేద్దాము. చూడండి, ఇవైతే షుగర్ పాకంలోకి వేసేద్దాము అన్నమాట. షుగర్ అనేది మనకు గోరువెచ్చగా ఉంటే సరిపోతుందండి, మరి వేడిగా ఉండకూడదు. గోరువెచ్చగా ఉంటే సరిపోతుంది. బాదుషాలు మంచిగా అబ్జర్వ్ చేసుకుంటాయి. ఒక 2 నిమిషాలు లేదా 3 నిమిషాలు ఉంటే మంచిగా పీల్చుకుంటుంది అండి. అంతకన్నా ఎక్కువ ఉన్నదనుకోండి విరిగిపోతాయి మొత్తానికి. అందుకని చెప్పేసి నేనైతే ఎక్కువ టైం అయితే ఉంచాను అనమాట. ఓకే ఫ్రెండ్స్, చూసారుగా మూత పెట్టేసుకొని 2 లేదా 3 నిమిషాలు అట్లా ఉంచేసుకుందాం. తర్వాత మూత తీసి చూస్తే చూడండి, ఈ విధంగా అబ్జర్వ్ ఉబ్బినట్లుగా కనిపిస్తున్నాయి కదండి. ఇవైతే చాలా సాఫ్ట్గా భలే టేస్టీగా ఉన్నాయండి. నేను ఇంట్లో చేయాలి అనుకున్న ప్రతిసారి జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ టైం తీసుకొని చేస్తూ ఉంటాను. మహా అయితే ఒక 1 అవర్ టైం పడుతుంది మనం నిమ్మలంగా చేసుకుంటే. కాకపోతే ఎంత టైం అయినా సరే ఇంట్లోనే చేసుకొని తినాలి, కానీ బయట అయితే అస్సలు కొనుక్కోను అనమాట. ఈ బాదుషాల వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్, థ్యాంక్ యూ.